కే ర్యాంప్ ప్రెస్ మీట్ కి విచ్చేసిన మా టీం అందరికి హార్టీ హార్టీ వెల్కమ్. అసలు ర్యాంప్ ఆడించేస్తున్న మా టీంని కవర్ చేయడానికి మా మీడియా మొత్తం చాలా ఉత్సాహంగా ఉన్నారని అర్థమైంది. మీకు కావాల్సినంత టైం ఇచ్చాక నేను స్టేజ్ ఎక్కాను, కాబట్టి ఇప్పుడు నాకు టైం ఇచ్చేసేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఎస్, ర్యాంప్ మీట్ విత్ మీడియా అంటూ కే ర్యాంప్ టీమ్ ఫస్ట్ టైం మీడియా ముందుకు వచ్చేసారు. సో హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ కిరణ్ అబ్బవరం గారు. ఏమిటండి ఈ సర్ప్రైజులు, మాకు సినిమా తర్వాత సినిమా ఒక్కొక్క అవతారం ఒక్కొక్క యాంగిల్ చూపిస్తున్నారు మాకు. సో సినిమాని మేము ఎంత ఎంజాయ్ చేశామో మీకు కూడా తెలుసు, ఎంత బ్లాక్ బస్టర్ ఇచ్చామో. అలాంటిది నెక్స్ట్ ఏం రాబోతుందబ్బా అని ఎదురు చూస్తుంటే మొత్తానికి ఒక మంచి ర్యాంప్ ఆడించే ఇచ్చారు ఆడియన్స్కి అని చెప్పాలి. ది ఎంటర్టైనర్ ఈస్ బ్యాక్ అని అనిపించింది కే ర్యాంప్ మాకు గ్లిమ్స్ అండ్ టీజర్ చూసిన తర్వాత. అఫ్ కోర్స్ కిరణ్ అబ్బవరం గారిలోని ఆ ఎంటర్టైన్మెంట్ యాంగిల్కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ యూత్ కనెక్ట్ అవ్వడానికి మీరు ఈ సినిమాతో తీసుకొస్తున్న ఎలిమెంట్స్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఫర్ దట్ హెవీ ఎంటర్టైన్మెంట్ లోడింగ్ అంటూ మా ముందుకు వచ్చిన గ్లిమ్స్ అండ్ టీజర్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అనే విషయం మనందరికీ తెలిసిందే. అండ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయినటువంటి 2 పాటలు, చేతన్ భరద్వాజ్ గారి బ్యూటిఫుల్ సాంగ్స్ ఆల్రెడీ చాలా మంచి సక్సెస్ అయ్యాయి, చాలా మంచి టాక్ వచ్చింది. ఎస్పెషల్లీ దట్ ఓణం సాంగ్ అయితే ఫుల్ సెలబ్రేషన్స్లో ఉందన్నమాట. అండ్ అఫ్ కోర్స్ మా బ్యూటిఫుల్ యుక్తి ఈజ్ ఆల్సో హియర్. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. రాజేష్ దండా గారు, హార్టీ వెల్కమ్ టు యూ సార్. అండ్ ఎస్, హాస్య మూవీస్ బ్యానర్ గురించి మనం సెపరేట్గా మాట్లాడుకోవాలా చెప్పండి. వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఏదో ఒక బ్లాక్ బస్టర్తో వస్తూ ఉంటారు. బ్లాక్ బస్టర్ అంటూ ఉండగానే నరేష్ గారు కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో ఎనీ బ్లాక్ బస్టర్ అందులో కంపల్సరీగా మనం చూసేది నరేష్ గారు అన్నట్టుగా ఉంది. సో మా నవరస రాయ నరేష్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తున్నాము. సో హాస్య మూవీస్ అండ్ రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ ఈ 2 బ్యానర్స్ కలిపి మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తుంది. జైన్స్ నాని గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఆల్రెడీ ర్యాంప్ ఆడించేస్తున్నాయి గ్లిమ్స్ అండ్ టీజర్. సో ఒక సినిమాకి సంబంధించిన కంటెంట్ బయటకు వచ్చినప్పుడు ఆడియన్స్ వెంటనే డిసైడ్ అవుతారు ఈ సినిమాని థియేటర్స్లో చూడాలా వద్దా అని. సో ఆ విషయంలో మాత్రం ఆల్రెడీ కే ర్యాంప్ సక్సెస్ అయిపోయిందని చెప్పాలి. ఈగర్గా థియేటర్స్లో ఎంజాయ్ చేయడానికి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఓకే, మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా టీం అందరినీ అయితే స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. ఈరోజు మీడియాతో బోల్డ్ అని విశేషాలు ముచ్చటించబోతున్నారు కూడా, కాబట్టి ఒక ఇంట్రెస్టింగ్ ర్యాంప్ మీట్ కూడా జరగబోతోంది. సో లెట్ మీ వెల్కమ్ రాజేష్ దండా గారు ఫస్ట్లీ, ద ప్రొడ్యూసర్ ఆన్ టు ద స్టేజ్. హాస్య మూవీస్ బ్యానర్ ద్వారా మనకు అందిస్తున్న రాజేష్ దండా గారు. అండ్ శివ గారు కూడా ఇక్కడే ఉన్నట్టయితే వస్తారా? ఓకే, ఆయన వచ్చినప్పుడు మళ్ళీ పిలుద్దాం. సో అఫ్ కోర్స్ జైన్స్ నాని గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. కే ర్యాంప్ సినిమాతో మనందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నటువంటి డైరెక్టర్ జైన్స్ నాని గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ రైటర్ రవి గారు ఇక్కడే ఉన్నట్టయితే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అఫ్ కోర్స్ బ్రహ్మకడ్లి గారు, ద వెరీ వెరీ పాపులర్ అండ్ రెనౌడ్ ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మకడ్లి గారు, టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది స్టేజ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ గారిని సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. And now, of course, let me welcome our Malayala Kutti, Yukti. Malayala Kuttiga కనిపించబోతున్న యుక్తి ఇప్పుడు స్టేజ్ పైకి వచ్చేస్తున్నారు. మన వెరీ బ్యూటిఫుల్ అండ్ గార్జియస్, టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు ఇన్వైట్ అవర్ వెరీ ఓన్ నవరసరాయ నరేష్ గారికి సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఎప్పటికప్పుడు ఆయన ఈ స్టైలిష్ లుక్తో మొత్తం లైమ్ లైట్ అంతా స్టీల్ చేసేస్తూ ఉంటారండి ఏ ఈవెంట్కి వెళ్ళినా. అండ్ ఎస్, ఇక సూపర్బ్ ఎనర్జీతో, సూపర్బ్ కామెడీ టైమింగ్తో ద రిచెస్ట్ చిల్లర్ గైగా మనకు కనిపించబోతున్న కిరణ్ అబ్బవరం గారు, టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. లాంటి ఒక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తోటి బ్లాక్ బస్టర్ అందుకున్న కిరణ్ అబ్బవరం గారు నెక్స్ట్ ద క్రేజియస్ట్ కే ర్యాంప్తో మన ముందుకు వస్తున్నారు. సో హార్డీ వెల్కమ్ టు యూ సార్. సో ఎస్, ఫస్ట్లీ రవి గారి మాటలతో స్టార్ట్ చేసేద్దాము, ఎందుకంటే మాటల నుంచే వస్తుంది కదా కాబట్టి ఏదైనా. సో ప్లీజ్.
అందరికీ నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ రాజేష్ గారికి, డైరెక్టర్ నాని గారికి ముందుగా థ్యాంక్స్ చెప్తాను. బేసిక్గా హీరో స్ట్రగుల్ అవుతుంటే చూసే వాళ్ళకి చాలా బాధగా అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో హీరో ఎంత స్ట్రగుల్ అయితే అంత ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుంది. అది మనం అక్టోబర్ 18న థియేటర్లో చూస్తాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కిరణ్ అబ్బవరం గారికి ఏదో డౌట్ ఉంది, అర్థం కాలేదా? ఓకే, బ్రహ్మకడ్లి గారి మాటలు విందాం ఇప్పుడు. రిక్వెస్టింగ్ ప్రొడక్షన్ డిజైనర్. హలో అండి, పాత్రికేయులు, మీడియా మిత్రులకి అందరికీ కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయడానికి. ఈ కేఆర్ఎం సినిమా మన కిరణ్ అబ్బవరం గారితో నేను ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను. ఆయన సినిమాలు చాలా చూసాం. ఆయన ఏంటో, ఆయన పొటెన్షియల్ ఏంటో ఆయనకి తెలుసు. సినిమాకి ఎలా ఎదుగుతున్నారో మనం అంతా చూస్తున్నాం. ఈ సినిమాలో ముందు సినిమాల కంటే 100 టైమ్స్ ఎక్కువ ఆయన ఎనర్జీని వాడి ఆల్రెడీ మనం గ్లిమ్స్ అయి చూసాం. ఎలా ఉందో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. సినిమా రేంజ్లో ఉంటుంది. అలాగే మన నాని ఫస్ట్ టైం డైరెక్షన్ అయినా తన నెరేట్ చేసినప్పుడు మేము అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే అంతకంటే డబుల్ మేకింగ్లో చూపించాడు. సినిమా చాలా బాగా వచ్చింది, అద్భుతంగా ఉంది. ఈ సినిమాని మీరు పెద్ద హిట్ చేస్తారని నమ్ముతున్నాను నేను. అలాగే మా రాజేష్ గురించి మేము ఫ్రెండ్స్. తన గురించి నేను చెప్పలేను, ఎందుకంటే మా ఫ్రెండ్షిప్ అటువంటిది. సినిమా హాస్య మూవీస్ ఎలా ఒక సినిమా తర్వాత సినిమా ఎంత బిజీ అయిపోయాడు మీరు చూశారు. ఇంక ఈ సినిమాలో నరేష్ గారు ఆయన నెక్స్ట్ లెవెల్ బ్లాస్ట్ ఉంటుంది సినిమాలో. తర్వాత ఈ సినిమాకి ముఖ్యమైనది ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఆ క్యారెక్టర్కి ఎవరైతే బాగుంటారనే ఫస్ట్ డిస్కషన్ జరిగినప్పుడు చాలా డిస్కస్ చేసిన తర్వాత మన యుక్తి గారిని తీసుకున్నారు. తను పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. అలాగే మిగతా మా టెక్నీషియన్లు అందరికీ నా తరపున ఈ సినిమా ఇంత బాగా రావడానికి కృషి చేసిన టెక్నీషియన్లు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చేతన్ భరద్వాజ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఫుల్ లెంత్ ఎంటర్టైనర్. అసలు ఒక మ్యూజిక్కి ఒక చేస్తున్నప్పుడు స్కోర్ ఎప్పుడైనా మనం ఎంజాయ్ చేస్తే మ్యూజిక్ ఎంత బాగా వస్తుంది అన్నదానికి, ఎంజాయ్మెంట్ అనేదానికి కామెడీ అనేది చాలా ఇంపార్టెంట్. సో చేస్తున్న అసలు నేను స్కోర్ కూడా స్టార్ట్ అయిపోయింది. అసలు అవుట్ స్టాండింగ్ ఎంటర్టైనర్ అవుతుందండి. ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. ఫుల్ అసలు స్కోర్ చేస్తున్నప్పుడు అలా నవ్వుతూనే ఉన్నాను నేను. లిటరల్లీ ఫుల్ అసలు ఎండ్ టు ఎండ్ ప్రతి 1 మినిట్కి 2 మినిట్కే మంచి పంచ్ డైలాగ్స్ కానీ ఎక్స్ట్రాడినరీ అటెంప్ట్ మేమందరం చేస్తుంది. మీ అందరికీ డెఫినెట్లీ నచ్చుతుంది. ముఖ్యంగా ఇది ఇప్పుడు కిరణ్ గారితో ఇది నా 3వ సినిమా. సో ముందు 2 మూవీస్ ఎలా అయితే ఒక ఎంటర్టైనర్గా చాలా ఎస్ఆర్ కళ్యాణ మండపం అవ్వచ్చు, లేకపోతే వినరోభాగ్యం విష్ణు కథ మ్యూజికల్లీ అంత ఇంపార్టెంట్, మూవీ కూడా అంతే పాజిటివ్ ఆరాలో అంత ఫన్ ఎంటర్టైనింగ్ అంత ఆరా క్రియేట్ అయింది. దానికి డబుల్ డోసేజ్ ఉంటుంది డెఫినెట్లీ మూవీ. చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. మ్యూజిక్ అయినా స్కోర్ అయినా ఇంత ఎంజాయ్ చేయడానికి ఒక కంఫర్ట్ జోన్లో ఉంచుతున్న ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ కిరణ్ గారితో ఎలాగో నాకు మొదటి నుండి పరిచయం మేము. సో చాలా సరదాగా జరిగింది. అండ్ ప్రొడ్యూసర్ రాజేష్ గారు చాలా సరదాగా అసలు ఎంత ఫన్ బేస్డ్గా అసలు ఇంత చేయడానికి చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. అండ్ నాని గారు, అసలు మీరు ఈ సినిమా చూశాక 100% షూర్, నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్కోర్ చేస్తున్నప్పుడు అయితే ఫుల్ అసలు నవ్వుతూనే ఉన్నాను. నరేష్ గారి క్యారెక్టర్ అయితే అసలు లిటరల్లీ ఫుల్ ఫన్ ఉంటుంది స్టార్ట్ నుండి ఎండ్ వరకు. అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు. నేను చాలా హ్యాపీగా అనిపించింది అసలు స్కోర్ చేస్తున్నప్పుడు. అసలు అంటే ఆనందంగా చేసే స్కోప్ దొరికింది మూవీ మొత్తం నాకు. ఒక ఎమోషనల్ డ్రామా అవ్వచ్చు, అట్ ది సేమ్ టైం ఎమోషన్, ఫాదర్స్ అండ్ ఎమోషన్ అవ్వచ్చు, చాలా ఫుల్ డోసేజ్లో ఉంటాయి. ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ డెఫినెట్లీ. ఇది హీరో హీరోయిన్ కెమిస్ట్రీ చాలా చాలా బాగుంటుంది. మంచి అసలు గ్రేస్ఫుల్ సాంగ్స్ కానీ స్కోర్ కానీ ఎంతో స్కోప్ దొరికింది.
ఇంత డిఓపి సతీష్ గారు అసలు లిటరలీ ఫ్రేమ్స్ అని చాలా చాలా అనమార్ఫిక్ అప్రోచ్ కానీ అంతా చాలా నాకు స్కోప్ దొరికింది మ్యూజిక్ బాగా చేయడానికి. ఇది ఇంకా ఎర్లీ టైం, అసలు ఇంకా నెక్స్ట్ మీకు రాబోతున్నాయి ఇంకా చాలా సాంగ్స్ కూడా 2 సాంగ్స్ ఇంకా ఉన్నాయి, మంచి ఫుల్ ఫన్ బేస్డ్ సాంగ్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా అందరికీ. ఇంత ఒక పాట నుండి స్టార్ట్ నుండి ఎండ్ వరకు మీ సపోర్ట్ చాలా అవసరం. చాలా చాలా పుష్ చేస్తూ వచ్చారు నా RX100 మూవీ నుంచి ఇప్పటి వరకు. మొన్న వచ్చిన కిష్కింధపురి అవ్వచ్చు, అన్ని మూవీస్ అసలు చాలా చాలా పుష్ చేశారు. ఆడియన్స్ నుండి వచ్చిన ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేను. ఇది ఒక బ్లెస్డ్ థింగ్. ఇది ఇంకా మచ్ మోర్ రెస్పాన్సిబుల్గా మీకు మూవీ నెక్స్ట్ రాబోతున్న కంటెంట్ కూడా అంతే ప్రామిసింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన హాస్య మూవీస్ రాజేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. యా, నెక్స్ట్ రాబోతున్న మూవీస్ కూడా హాస్యాలో చేస్తున్నది నేను, నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. అసలు ఎక్స్ట్రాడినరీ ఫన్ బేస్డ్ మూవీస్. అసలు వెరీ వెరీ హ్యాపీ. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా మీ అందరి రెస్పాన్స్ ఎలా ఉండబోతోంది అన్నది తెలుసుకోవడం కోసం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చేతన్ గారు. సో కేతో హ్యాట్రిక్ అయిపోయింది, ఇప్పుడు హాస్యాతో కూడా హ్యాట్రిక్స్ రాబోతోంది అనమాట. హార్టీ కంగ్రాచులేషన్స్. అందరూ నరేష్ గారి క్యారెక్టర్ గురించి చెప్తున్నారు, మనకేమో టీజర్లో కూడా చూపించకుండా టీజ్ చేస్తున్నారంటే నాకు ఇక్కడ నుంచి క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఓకే, నరేష్ గారికి మైక్ ఇచ్చే ముందు డైరెక్టర్ గారు ఏం చెప్తారో విందాము. ఎస్, రిక్వెస్టింగ్ నాని గారు, జైన్స్ నాని గారు టు ప్లీజ్ స్పీక్. హాయ్ టు అందరండి. ఫస్ట్ ఇది ఎస్ఆర్ గారు సినిమాలో ఏం నో దగ్గర స్టార్ట్ అయిందండి స్క్రిప్ట్. ఇంత ఎనర్జీ పెట్టుకొని ఏంటి ఏదో చేసేస్తానని చెప్పి ఒక చిన్న థింగ్ ఉంటుంది. దాని తర్వాత వినరబాగ విష్ణు కథలో ఫస్ట్ టైం కలిసి కథ చెప్పాలని అంటే ఎంజాయ్ ది షో అన్నారు ఆయన. అయిపోయింది అది. అక్కడి నుంచి ట్రావెల్ చేసి మీటర్ అప్పుడు కలిసి స్క్రిప్ట్ ఈ మీటర్లో ఉంటుందని చెప్పాను ఆయనకి. దాని తర్వాత కార్ రిలీజ్ అవ్వగానే కథ ఓకే చేశారు. అండ్ కిరణ్ అన్న ఈ సినిమాలో ఓ ఎనర్జీ ఉంటుంది, అది ఇంకా టీజర్ గ్లింప్స్లో చూశారు కానీ ఫిలింలో ఉంటుంది. అండ్ ఒక డైరెక్టర్కి నువ్వు ఏది రాయి నేను చేస్తా, కాదని ఇది కొంచెం ఇలా ఉంది నువ్వు రాయి నేను చేస్తా అని ఒక ఊపిస్తే అది కేరాంప్ అండి ఈ ఫిలిం. అది కిరణ్ అన్నతోనే వచ్చింది. అండ్ నెక్స్ట్ మాడాల్సిందే యాజ్ ఎ డెబ్యూ డైరెక్టర్గా బిగ్ బ్లెస్డ్ ఏంటంటే హాస్య మూవీస్లో ఫిలిం చేయడం అండి. చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి ఫిలింలో. కాస్టింగ్ విషయంలో ఏది అడిగితే అది, ఎంత అడిగితే అది, ఎప్పుడు అడిగితే అది, సినిమా బాగా రావాలి నువ్వేమన్నా చెయ్యి అని చెప్పి రాజేష్ గారు అండ్ శివ గారు నన్ను సపోర్ట్ చేసినందుకు ఎప్పుడు ప్లేసుకుంటుందండి. యాజ్ డెబ్యూగా నాకు ఎప్పుడు గుర్తుండిపోయే బ్యానర్ హాస్య ఫిలిం. అండ్ నరేష్ గారు ఈ క్యారెక్టర్ రాస్తూ వెళ్ళి చెప్పడానికి వెళ్ళి భయపడ్డానండి ఫస్ట్. కొంచెం రియల్ లైఫ్కి దగ్గరగా ఉంటుంది సార్కి. సో వినంగానే సార్ వినంగానే అదిరిపోయిందో మనం చేద్దాం అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. అండ్ యుక్తి చాలా మెంటల్ ఉండాలి ఈ క్యారెక్టర్ చేయాలంటే. హీరోకి ఎంత మెంటల్ ఉండాలో హీరోయిన్కి అంత మెంటల్ ఉండాలి. కథ విన్న వాళ్ళందరూ హీరోయిన్కి ఎందుకు మెంటల్ రాసే ఉన్నారు. దాన్ని అసలు తీసుకొని ఒక వర్క్షాప్లో చూడంగానే షాక్ అయిపోయాను. ఇంకెన్ని ఆప్షన్స్ వచ్చినాయి ఈ అమ్మాయితోనే వెళ్దామని బ్యానర్ మేము అందరం ఫిక్స్ అయిపోయి యుక్తి చేసాం. రేపు పొద్దున్న బిగ్ సర్ప్రైజ్ ఏంటంటే యుక్తి క్యారెక్టర్. అండ్ మా ఎడిటర్ అండి చోటా గారు, ఆయన అసలు ఎంత పేషెన్స్గా కూర్చొని సార్ ఇది కాదు సార్ అది సార్ అంటే కట్ చేసినందుకు ఆయనకి ఎప్పుడు చాలా థ్యాంక్స్ ఉంటాను. అండ్ మా డిఓపి సతీష్ గారు ఇప్పుడు చూసే విజువల్స్ చూశారు కదండి, వెరీ కంఫర్టబుల్. ఒక ఫ్రెండ్స్ మాట్లాడుకొని సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా కంఫర్టబుల్గా చేసాం. అండ్ ఇంకా చేతన్ గారు నైటే రికార్డింగ్ చాలాసేపు కూర్చున్నాం, చేత కొట్టేశారు సార్. అది ఇంకా అన్బిలీవబుల్ బాగా వచ్చింది. ఇంకా పాటలు ఇంకా వస్తున్నాయండి. అండ్ ఫస్ట్ నేను ఇక్కడ ఉండి మాట్లాడుతున్నందుకు మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలండి. వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇక్కడికి నేను రాలేండి, ఎస్పెషల్లీ మా ఫాదర్కి. అండ్ లాస్ట్లో కేరాంప్ అంటే ఏంటి అదేదో భూత అది ఇది అంటున్నారు. కేరాంప్ అంటే ఏది కాదండి, కిరణబ్బవరం ర్యాంప్ అండి ఇది. అది మైండ్లో పెట్టుకొని స్క్రిప్ట్ రాశాను, అది మైండ్లో పెట్టుకొని సినిమా తీసాను, అది మైండ్లో పెట్టుకొని రేపు ఈరోజు షో చూస్తున్నా కానీ ఓకే ఏం అచీవ్ అయ్యాయంటే కిరణబ్బవరం ర్యాంప్ని అచీవ్ అయ్యండి. సినిమాలో హీరో పేరు కుమార్, అందుకోసం కేరాంప్ అని పెట్టాం. డెఫినెట్లీ కిరణ్ అన్న మాట్లాడి ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడతో ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అబ్సల్యూట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ గారే చెప్పారంటే ఎస్, హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్. అండ్ అఫ్ కోర్స్ రిక్వెస్టింగ్ రాజేష్ దండా గారు టు ప్లీజ్ స్పీక్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ర్యాంప్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. కార్ రిలీజ్ తర్వాత కిరణ్ గారు ఒకసారి
ఈ కథ వినమని చెప్పారు. కథ వినగానే విపరీతంగా నచ్చింది. నా బ్యానర్లో మళ్ళీ ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేయాలనుకున్న టైంలో ఎగ్జాక్ట్లీ కథ వచ్చింది. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఈ కథ నా దగ్గర పంపించినది మా హీరో గారికి. అండ్ నరేష్ గారికి ఫస్ట్ నేరేషన్ డైరెక్టర్ గారిని పంపానండి. నరేష్ గారు ఫోన్ చేశారు, రాజేష్ కథ అదిరిపోయింది, ఇప్పుడు చెప్పొచ్చా సార్, ఇండస్ట్రీకి ఒక యంగ్ హరీష్ శంకర్, ఒక యంగ్ త్రివిక్రమ్ రాబోతున్నాడు ఈ సినిమాతోని. అంత బాగా డైలాగులు రాసుకున్నాడు. అండ్ మా డైరెక్టర్ ఏదైతే చెప్పాడో అది అంతకన్నా బాగా తీశాడు. ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ డైరెక్టర్ ఆల్సో. అండ్ మా డిఓపి సతీష్ గారు మంచి విజువల్స్ ఇచ్చారు. చేతన్ గారు మా బ్యానర్లో ప్రతి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మారుతూ ఉన్నాడు. ఇక నుంచి నెక్స్ట్ చేయబోయే 3 సినిమాలకి నేను చేతన్ గారిని ఫిక్స్ అయ్యాను. అంత టైం ఇచ్చారు. ఒక 3 నెలలు సాంగ్స్ మీద కూర్చున్నారు. ఆర్ఆర్ సినిమా 18th రిలీజ్ అయితే నేను నైట్కి ఫస్ట్ హాఫ్ ఆర్ఆర్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సార్. ఇంత డైరెక్ట్గా పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ టైం చూశాను నేను. థ్యాంక్ యూ. అండ్ మా ఫ్రెండ్స్ చోటా కే ప్రసాద్, మీరు ఎడిటర్, అండ్ ప్రమో రవి, మీరు చూసిన గ్లిమ్స్ కానీ టేజర్ కానీ అంతా మా ప్రమో రవి. అండ్ మా డైరెక్టర్ బ్రహ్మ గారు. నేను డిస్ట్రిబ్యూటర్ ఉన్నప్పటి నుంచి మేము ముగ్గురం ఫ్రెండ్స్. మా ఫ్రెండ్షిప్ ఇలాగే ముందుకు సాగుతూ ఉంది. థ్యాంక్ యూ సార్ ఫర్ ఎవ్రీ టైమ్. అండ్ సాయి కుమార్ గారు, వెన్నెల కిషోర్ గారు, అందరూ వాళ్ళ ఎఫర్ట్ వాళ్ళు చాలా బాగా పెట్టారు. ఎస్పెషల్లీ నరేష్ గారు. హాస్య మూవీస్ అనగానే ఇంకా ఆయనకి పూనకం వస్తుందేమో నాకు తెలియదు, అంత బాండింగ్ ఉంది ఇద్దరికి. నన్ను ఒక కొడుకులాగా ఒక బ్రదర్లాగా చూసుకుంటారు ఆయన. థ్యాంక్ యూ సార్. అండ్ యుక్తి, నిజంగా ఈ సినిమాలో ఒక హీరోయిన్ మంచి పెర్ఫార్మెన్సు, కొత్త క్యారెక్టర్ ఉన్న కథ ఇది. లిటరల్లీ చింపేసింది స్క్రీన్లో. నేను ఇంటర్వ్యూలు చూసి షాక్ అయిపోయా. చాలా చాలా బాగా చేసింది. మంచి డ్యాన్స్ కూడా ఉంది. ఓనం సాంగ్ ది బెస్ట్ సాంగ్ ఇన్ దిస్ ఆల్బమ్. అండ్ మా హీరో గారు ఒక బ్రదర్తో సినిమా చేసినంత హ్యాపీగా ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఎప్పుడూ నవ్వుకుంటా. మళ్ళా కిరణ్ గారితో సినిమా చేయాలంత హ్యాపీగా ఉన్నా. ఈ ప్రెస్ మీట్లో ఇంతకన్నా ఎక్కువ మాట్లాడడం కరెక్ట్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు ఆల్రెడీ బోల్డ్ అని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి యుక్తి. సో రిక్వెస్టింగ్ యుక్తి తరేజా టు ప్లీజ్ స్పీక్. Hello everyone, Andriki Namaskaram. OG Pandaga Shubha Kaushalu. Oh my god, నేను చాలా చాలా హ్యాపీ గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాలో పార్ట్ అయినందుకు. I mean, it was such a big opportunity for me, to be very honest, because my director, thank you for making me the part of this film. When I heard the story for the first time, I just knew that I want to be the part of this. And obviously, I want to thank my co-star, Kiran. He has supported me throughout the film. And couldn't be a better co-star than him, 100%. And Ka movie to come back icharu. Now this movie will continue that by God's grace. And are you guys laughing on my Telugu? I'm just trying. If there's any mistake, please help me out. And thank you, Rajesh Garu, for putting it all together. And Chetan, I hope to work with you soon again. This was lovely. And the media and Andriki, thank you so much for constant support. I'm beyond grateful. You guys have been nothing but supportive to me from my first film and now. So yes, thank you so much. I'm glad to be here. వావ్ యుక్తి, మేము తెలుగు గురించి నవ్వట్లేదు, మీరు ఇస్తున్న షాకులకి కిరణ్ అబ్బవరం గారి ఎక్స్ప్రెషన్స్కి నవ్వుతున్నాం మేము. యాక్చువల్గా ఓజీ ఫ్యాన్కే షాక్ ఇచ్చారు ఆవిడ స్టేజ్ పైకి వచ్చి. బ్రహ్మగారు పేరు మర్చిపోయాను, మా రవి రైటర్ పేరు మర్చిపోయాను. అప్పాజీ మావ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఆయన లొకేషన్లో లేకపోతే ఏదో జరిగిపోయాయి. ఆయన ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా షూట్ కంప్లీట్ అయింది. ఓకే ఓకే ఓకే. సో ఎస్, మరిక మా నవరసరాయ ఇప్పుడే కొంచెం లీక్లు వచ్చాయి క్యారెక్టర్ గురించి. ఇంకా ఆయన స్పీచ్లో ఇంకా తెలుసుకుందాము. మా టీంకి, పాత్రికేయ సోదరులకి నమస్కారం అండి. ప్రతి వేదిక ఎక్కే ముందు
ఏదో ఒకటి హైలైట్ చేసి మాట్లాడాలి సినిమాలోదే ఎక్కుతాం. ఈ సినిమాలో ఏది హైలైట్ చేయాలో నాకు అర్థం కాలేదు, ఎందుకంటే సినిమానే హైలైట్, అందుకంటే నేను చెప్పను. ఏదో కే ర్యాంప్ అంటే కిరణ్ ర్యాంప్ అనుకుంటున్నారేమో. కిరణ్ బూస్టర్ రాకెట్ టు స్టార్డమ్ ఇది. ఇంకా ఒకటే మాటలో చెప్పాను లాస్ట్ టైం, 40 రోజుల్లో 20 కథలు విన్నాను, అందులో ఇది ఒకటి. 2 సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ అవుతాయన్న, అది రెండో తర్వాత మాట్లాడతాను. నాని జైన్స్ నాని కథ చెప్పగానే, అంటే కథ చెప్తున్నప్పుడు అది నా ఎమోషన్స్ తర్వాత చెప్తాను, ముందు హక్ చేసుకున్నా, చాలా పెద్ద డైరెక్టర్ అవుతావన్నా, బ్లాక్ బస్టర్ హిట్ అన్న, రెండే మాటలు చెప్పాను, ఇంతే చెప్పాను నేను. ఇది సినిమా గురించి. ఇక బ్రహ్మకడలి గారు కనిపిస్తూనే ఉన్నారు వెనకాల తెర మీద, ఇక చెప్పక్కర్లేదు ఆయన గురించి. చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకి గుండె చెప్పుడండి, కరెక్ట్గా చెప్పాలండి, అంతకంటే చెప్పకూడదు, ఎందుకంటే అన్ని చూశారు సాంగ్స్. అఫ్కోర్స్ సతీష్ రెడ్డి 2 కళ్ళు అద్భుతంగా తీశాడు. ఇంకొకళ్ళ పేరున మాటలు లేవండి సినిమాలో, బూతులు ఏమన్నా ఉన్నాయనుకుంటున్నారు, అవి లేవు, బాంబులే. ఎప్పుడు ఎక్కడ పేలుతాయో మాకు తెలీదు, మీకు చెప్పకూడదు, బాంబులు రాశాడు, అంతకంటే చెప్పరు. ఎనీవే, సో మచ్ ఫర్ దట్ అండ్ మోర్. దెన్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ అవర్ ప్రొడ్యూసర్ అండి. నిజంగా అంటే నాకు ఇచ్చిన వరం, ఇండస్ట్రీ ఇచ్చిన వరం, రాజేష్ దండా సామాజిక వర్గం నాతో ఒక అద్భుతమైన కలయికలైనాయి, చాలా కలయికలైనాయి. నేను ఈ సబ్జెక్ట్ పడి ఫోన్ చేసి ఒకటే అడిగి, ఎక్కడి నుంచి పడతారండి ఇలాంటి సబ్జెక్టులు, నాకు కూడా చెప్పకూడదా ప్రొడ్యూస్ చేస్తారన్న. ఈజ్ నాట్ జస్ట్ అ లక్కీ ప్రొడ్యూసర్ అండి, ఈజ్ అ ప్రొడ్యూసర్ విత్ పంచ్ అండ్ పల్స్ అండి. హ్యాట్రిక్ కొడతాడు. ఇప్పుడు రాసుకోండి, ఇక్కడ చెప్తున్నా, ఇది సెకండ్, ఇంకోటి థర్డ్. రాజేష్ దండా గారి గురించి చాలా మాట్లాడలేదు, ఎందుకంటే చాలా ఉన్నాయి, మనకి ప్రీ రిలీజ్లే ఉన్నాయి. దెన్ అవర్ హీరోయిన్, నిజంగా ఇలాంటి క్యారెక్టర్ దొరకడం, దాన్ని సార్థకత. ఆ అమ్మాయి తర్వాత తెలుగు డేట్లు, ప్లీజ్ విల్ గివ్ తెలుగు డేట్స్ అగైన్ ఆఫ్టర్ దిస్, విల్ గివ్ డేట్స్ ఫర్ తెలుగు ఫిల్మ్స్. మొత్తం వెళ్ళిపోద్ది అమ్మాయి అన్ని ఇండస్ట్రీలో, ఆల్ ఇండస్ట్రీ గో. చింపేసింది అన్నాడుగా, అదే ఇంకా అంతకంటే ఇప్పుడు మాట్లాడండి, మళ్ళీ ప్రీ రిలీజ్ అది అయిపోయింది, కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్. దెన్ మై డైరెక్టర్ నాని, నేను ఏదైనా సందీప్ రెడ్డి వంగ అండ్ అనిల్ రావుపూడి కాంబినేషన్ అంటారనుకునేమో, నెక్స్ట్ ఇయర్ ఈజ్ అ బ్రాండ్, జైన్స్ జోష్ నాని. యూత్ విల్ గో టు థియేటర్స్ ఆన్ హిస్ నేమ్. నేను చెప్తున్నా, నాకు తెలిసింది నేను చెప్తున్నా, సినిమాలో పనిచేశాను కాబట్టి. కిరణ్ అండి, నిజంగా ఇంత చెప్పే కదా, ఇట్స్ అ బూస్టర్ రాకెట్ టు స్టార్డమ్ అని. నేను చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే చాలా చెప్పాలని, బట్ ఐ టాక్ ఇన్ ద ప్రీ రిలీజ్ అబౌట్ కిరణ్. ఎవ్రీ ఫ్రేమ్ అండి, ఇట్ ఈస్ హిస్, ఎవ్రీ ఫ్రేమ్. నిజంగా ఈ కిరణ్ అబోరం, ఆ కిరణ్ అబోరం ఇద్దరు వేరే వేరే నాకు తెలిసి. నిజంగా అండి, ఈజ్ ఎ సింప్లిసిటీ ఈజ్ ఎ సిగ్నేచర్ అండి. నిజంగా ఐ లవ్డ్ హిమ్. నాకు ఒక బ్రదర్, ఒక అబ్బాయిలాగా అయిపోయాడు. నాకు చాలా ఇష్టపడ్డాను అబ్బాయిని. హీ విల్ గో టు ప్లేసెస్ అండ్ ప్లేసెస్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్. దీని తర్వాత ఏంటి అనేది నెక్స్ట్ వస్తారు, అది. దెన్ ఇంకెవరన్నా మిస్ అయ్యావా పేరున? ఇంకా చాలామంది ఉన్నారు, మంచి, ప్రతి క్యారెక్టర్ మంచిదండి. నేను ఎక్కడ కనపడలేదని చూస్తున్నారా అంటే, ఇప్పుడు యాటమ్ బాంబ్ని లాస్ట్లో పేలుస్తారు. అంటే ఇట్స్ ఎ లైఫ్ టైం క్యారెక్టర్ అండి. అంటే నెవర్ బిఫోర్ నెవర్ అగైన్ అనలేను, నెవర్ బిఫోర్
దీని తర్వాత ఏంటని నేను ఆలోచిస్తున్నాను, ఎలాంటి క్యారెక్టర్లు వస్తాయి నాకు, ఏమేమి చేయిస్తారు నా చేత అనేది నా భయం ఇప్పుడు. ఎందుకంటే చందమామ కథల్లో మన ప్రవీణ్ సత్తారావు చిన్న డెలికేట్ సెన్సర్ లిప్ లాక్ చేయాలన్నాడు. ఐ సెడ్ నో ప్రాబ్లమ్, ఐ విల్ డూ ఎ లిప్ లాక్ ఇఫ్ దెర్ ఇస్ అన్ ఎమోషన్, దెన్ ఫైన్. నెక్స్ట్ గుంటూరు టాకీస్కి వచ్చాడు, బాత్రూంలో సోలో సీన్ ఉందండి, అదొకటి చేయాలి మీరు అన్నాడు. సరే అది కూడా సరే, ఇంకా అందరితో ఆపుతాను. బట్ నిజంగా అంటే నేను ప్రీ రిలీజ్లో చాలా మాట్లాడతాను, ఇప్పుడు కాదు. నిజంగా రేపు ట్రైలర్ వస్తుంది చూడండి, ఇంక అంతకంటే మాట్లాడను. వాచ్ ఫర్ కే ర్యాంప్, రియలీ వాచ్ ఫర్ కే ర్యాంప్. నిజంగా ఇది అందరికీ టేక్ ఆఫ్ అంటే ఇది ఒక ఎయిర్పోర్ట్ అండి కే ర్యాంప్, అందరికీ మొత్తం ఫ్లైట్లు టేక్ ఆఫ్ ఇక్కడి నుంచి. టు రియలీ వెరీ హ్యాపీ అండి నిజంగా. అంటే ఇంత సంతోషంగా చాలా తక్కువ సినిమాలకి ఒక టీజర్, ఒక ట్రైలర్, ప్రతి దానికి ఒక రేజ్లా ఉందండి. ఇట్స్ అ రేజ్. ఖచ్చితంగా దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ ఇండస్ట్రీ హిట్ డైలాగ్. అంటే చాలా ఓపెన్గా ఎర్లీగా చెప్తున్నాను, ఇప్పుడు చెప్పకూడదు. బట్ ఇది ఇట్ విల్ బి యూత్, ఇటు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ఫైనల్గా హెవీ ఎంటర్టైన్మెంట్ అన్నారుగా, అదే ఎంత హెవీ అనేది మీరు సినిమా చూసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సార్ యాజ్ ఆల్వేస్ అసలు మీ స్టైల్లో ఫుల్ హైప్ ఎక్కిచ్చేశారు సినిమాకి, మామూలుగా లేదు సార్. ఈగర్లీ వెయిటింగ్ ఆఫ్టర్ యువర్ స్పీచ్ ఎస్పెషల్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మరి ఆలస్యం చేయకుండా మా రిచెస్ట్ చిల్లర్ గై, మా క్లాసియస్ట్ మాసీ గై కిరణ్ అబ్బవరం గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. చాలా దినాలైనట్టుంది మిమ్మల్ని కలిసి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. చాలా తక్కువ సార్లు అంటే కొంచెం ఫస్ట్ ప్రెస్ మీట్ అంటే ఇప్పటిదాకా కే ర్యాంప్కి ఏ ప్రెస్ మీట్ పెట్టలేదు, ఇది ఫస్ట్ ప్రెస్ మీట్. మీ అందరికి అర్థమవుతుంటుంది మేము ఎంత సంతోషంగా ఉన్నామో, జాలీగా ఉన్నామో. ఎందుకంటే సినిమా ఆల్రెడీ చూసేసాము, ఆల్మోస్ట్ కాపీ కూడా రెడీ అయిపోయింది. నిన్ననే నేను ఫస్ట్ హాఫ్ ఆర్ఆర్తో చూశాను. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము, అందుకే ఇంత నవ్వుతున్నాము. అంటే ఏదో పెద్ద పొడి చేసాము, తోపు సినిమా చేసాము ఏదో. మా మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా కంప్లీట్గా నవ్విచ్చేద్దాం. అందరూ థియేటర్కి దీపావళి సినిమాకి వస్తే ఎవ్వరూ నవ్వకుండా బయటికి వెళ్ళొద్దు. ఫ్యామిలీ అందరూ, అక్క లేదు, అన్న లేదు, చెల్లి లేదు, అమ్మ లేదు, నాన్న లేదు, తాత లేడు, అవ్వ లేదు, ఎవరిని మిస్ చేయం. ప్రతి ఒక్కరూ థియేటర్కి వచ్చి అందరూ నవ్వుకోవాలి అనే ఒక ఉద్దేశంతో తీసిన సినిమా. మేము చూసామో, మేమందరం కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడే మీకు స్టేజ్ మీద డిఫరెంట్ ఏజెస్ వాళ్ళు కానీ అందరూ మైండ్ సెట్ పీపుల్ అందరం చూసాము, అందరం నవ్వుతున్నాం, ఎంజాయ్ చేసాం కాబట్టి కాన్ఫిడెంట్గా ఉన్నాం. మా టీం గురించి మాట్లాడాలంటే ముందుగా నేను ప్రొడక్షన్ గురించి స్టార్ట్ చేస్తానండి. రాజేష్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా సరదాగా అంటే ఎంత నవ్వుకుంటూ ఈ సినిమా చేసామంటే నాకు ఎక్కడా తెలియలేదండి. ఏదో సినిమా ఓకే, వైబింగ్ సినిమా, చాలా ఎంటర్టైనింగ్ సినిమా. మేము రోజు సరదాగా ఉంటే సినిమా అది స్క్రీన్లో రిఫ్లెక్ట్ అవుతుంది, ఆడియన్స్ కూడా నవ్వుతారన్న ఒక మూడ్ అది సెట్లో రీక్రియేట్ అవ్వడం అన్నది చాలా కష్టం. అది చాలా పాసిబుల్ అయింది. ఎంటైర్ ప్రొడక్షన్కి పేరు పేరున అందరికీ, ప్రొడక్షన్ అందరికీ, రాజేష్ గారికి, బొమ్మక్ శివ గారికి అండ్ ఆశా ప్రొడక్షన్ ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా అందరికీ, అప్పాజిమామ గారు కానీ, నాయుడు గారు కానీ, లేకపోతే షఫీ గారు, ఒక్కరని పేరు కాదండి. ఎందుకు ఇంతమంది పేర్లు, ధీరజ్ బ్రో కానీ ఎందుకు చెప్తున్నానంటే మాకు ఏ రోజు చిన్న అలసట అనిపించలేదండి. సరదాగా మేము సెట్లోకి రాగానే ఫస్ట్ మేము ఒక కాలేజ్ స్టూడెంట్ అయిపోయి మళ్ళీ నవ్వాలి, మేము అలా ఎంజాయ్ చేయాలంటే వైబ్ని వాళ్ళు క్రియేట్ చేశారు. నేను అందుకే వాళ్ళ పేర్లు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ఎడిటర్ చోటాకే ప్రసాద్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా పేషెంట్గా ఏదైనా మాకు అనిపించిన ఒకటి రెండు చెప్పినా సార్ దగ్గరుండి, లేదమ్మా చేద్దాం, ఈ సినిమా చాలా యూత్ఫుల్ కట్ చేద్దాం, సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ చేద్దాం అని చెప్పి ఆయన నమ్మి, చాలా మాకంటే ఎక్కువగా ఆయన నమ్మి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని చెప్పి చాలా సపోర్ట్ చేస్తున్నారు. బ్రహ్మకడ్లి గారికి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఫస్ట్ మీటింగ్ అప్పుడే చెప్పాను, మీ సినిమాలన్నీ చూసాం, వెరీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. మా రైటర్, డైలాగ్ రైటర్ రవి గారికి థ్యాంక్ యూ అన్న, నేను చూస్తే బాగా నవ్వు వచ్చేది, ఆ నవ్వు స్క్రీన్ పైన బాగా రిఫ్లెక్ట్ అయింది. లేదండి అంటే ఎందుకు చెప్తున్నా అంటే చాలా సరదాగా ఉండేవాడు మనిషి, అందరం బాగా జాలీగా. అలాగే చేతన్ భరద్వాజ్ గారు, ఏమో నాకు తెలియదండి, లక్కీ చామ్ అనుకోవచ్చు నాకు.
ఎస్ఆర్ కళ్యాణ మండపం అంటే నేను ఫస్ట్ పెన్ను పెట్టి రాసిన కథ ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను, సార్ అయితే బాగుంటుందని చెప్పి. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా మేము చేసిన 2 సినిమాలు ఎస్ఆర్ కళ్యాణ మండపం కానీ, వినరోభాగ్యం విష్ణు కథ కానీ, ఇప్పుడు ఇది కే ర్యాంప్ కానీ చాలా స్పెషల్గా అరే కిరణ్ బాగుంది సినిమా, వైబింగ్గానే ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న నేను ఫస్ట్ హాఫ్ ఆర్ఆర్ చూసిన తర్వాత చాలా ఎగ్జైట్ అయింది సార్. నా నోట్లో అంటే మామూలుగా చాలా రేర్గా వస్తాయి బూతులు, అవన్నీ వచ్చేసాయి నిన్న నైట్ ఆర్ఆర్ చూసిన తర్వాత. అంత ఎగ్జైట్ అయిపోయాను, ఆపుకోలేక అసలు ఏంట్రా ఇంత బాగా కొట్టేసాడు ఏంటి, ఇంత బాగా వచ్చింది ఏంటి అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాగే మనం మరిన్ని సినిమాలు చేయాలి మనము. దెన్ మా డిఓపి సతీష్ భయ్య రాలేదు ఇక్కడికి. థ్యాంక్ యూ సతీష్ భయ్య, మంచి విజువల్స్ ఇంత సపోర్టింగ్గా మొత్తం అంతా చేసినందుకు. అలాగే యుక్తి చాలా సపోర్టింగ్గా ఉన్నిందండి. కొంచెం నాకేమో సిగ్గు బిడియం అంటే కొంచెం కష్టం అంత ఈజీగా మూవ్ అవ్వడం. అది ఈ సినిమా చూస్తే కొంచెం రొమాంటిక్ వైబ్ ఉంటుంది ఈ సినిమా, కొన్ని సీన్స్ అవి ఉండేటి. చాలా సపోర్ట్ చేసింది. మోర్ దెన్ దట్ ఈ సినిమా హీరో క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్, హీరోయిన్ క్యారెక్టరేషన్ అంతే ఇంపార్టెంట్ ఉంటుందండి. అంటే నేను చిల్లరనా కొడుకుని, ఆ అమ్మాయి ఏమో పిచ్చిది. అంటే ఇద్దరము మిక్స్ అయితే ఎలా ఉంటుంది అన్నది సినిమా అండి. అంటే ఇంకా మెంటల్గా బిహేవ్ చేయాలి. మన కొంతమంది ఉంటారు కదా గర్ల్ ఫ్రెండ్స్, అది పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తారు, అది ఆ అమ్మాయి క్యారెక్టర్. సో అలాంటి పర్ఫామ్ చేయడం అన్నది చాలా కష్టం. చాలా బాగా చేసింది. రేపు మీకు అది సినిమాలో తెలుస్తుంది. మీకు ఇప్పటికే టీజర్లో కానీ గ్లిమ్స్లో కానీ ఒకటి అర్థమై ఉంటుంది వైబ్. నేను ఎంత వణుకుతున్నానో అంత వణికిచ్చేసింది నన్ను సినిమాలో. నిజంగా మీ లైఫ్లో అలాంటి అమ్మాయి అంటే నాకు వచ్చిన బూతుల కన్నా 100 బూతులు వస్తాయి మీ నోట్లో. నా సిచ్యువేషన్ అది, మీరు రేపు సినిమాలో చూస్తారు. థ్యాంక్ యూ యుక్తి ఫర్ బీయింగ్ సపోర్టివ్. సాయి గారితో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఎస్ఆర్ తర్వాత చాలాసార్లు అనుకుంటున్నాం మళ్ళీ చేద్దాం సార్ అని చెప్పి. మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేసాం. ఈ రోల్ చాలా బాగుంటుంది. సాయి గారు ఎప్పుడు ఐ లవ్ హిమ్. మళ్ళీ నాకు సపోర్టివ్గా చేద్దామని చేశారు. సెకండ్ హాఫ్లోకి ఎమోషనల్ బ్లాక్ ఉంటుంది. చాలా బాగా అనిపించింది మళ్ళీ ఎస్ఆర్ తర్వాత. థ్యాంక్ యూ సాయి గారు. అలాగే ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్, మా ఫ్రెండ్ క్యారెక్టర్ అనన్య అనే అబ్బాయి చేశారు, తను కానీ సీత అని అందరూ, వెనిలా కిషోర్ అన్న గారు, చాలామంది చేశారు. అజయ్ అన్న చేశారు, విమలారామన్ గారు చేశారు, కామ్నా జట్మలని గారు చేశారు. చాలామంది ఆర్టిస్టులు అందరూ చేశారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సెట్కు రాగానే తెలియకుండా ఒక పాజిటివిటీతో వచ్చేసేవాళ్ళు అందరూ. అది ఎందుకు ఏర్పడిందో తెలియదండి. సెట్కి అందరం ఇలా కలవగానే ఇది మంచి సినిమా, ఇది కొట్టేస్తున్నాం, హిట్ కొట్టేస్తున్నాం అనే వైపుతో అందరూ చేయడం వల్ల తెలియకుండా అందరూ ఎనర్జీస్ అన్నీ రిఫ్లెక్ట్ అయిపోయి యాక్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నరేష్ గారి గురించి నేను ఫస్ట్ టైం అండి నరేష్ గారిని కలవడం. మా సినిమా కే ర్యాంప్ ఓపెనింగ్ ఈవెంట్లో కలిశాను సార్ని ఫస్ట్ టైం అప్పుడు చూడడం. రాగానే ఫస్ట్ భుజం మీద చెయ్యేసి, అమ్మ 50 కొట్టావు, ఇది ఇంకా కొడుతున్నావు అమ్మా, ఈ సినిమా నేను విన్నాను, అదిరిపోయిందమ్మా అన్నాడు. నాకేం అర్థం కాలే అప్పుడు. సార్ మళ్ళీ ఎంటైర్ ప్రాసెస్ షూట్ జరిగేటప్పుడు ఎంత జోవియల్గా ఉంటారంటే ఆ ఎనర్జీ ఆయనకి ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదండి. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఆయన రే ఆ మాటకు వస్తే బెస్ట్ లవర్ అని నేనేరా అంటే అవును మామ అంటాను. నిజంగా ఆయన ఓల్డ్ బెస్ట్ లవర్ అండి. అంటే ఇంత స్పోర్టివ్గా, ఇంత ఎనర్జీగా, మాకంటే చాలా ఎనర్జీగా ఉంటారు. మాకు తెలియదు అదే ఉంటుంది సార్. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సార్, నాని ఒక డైలాగ్ రాశాడనమాట. రే మీ 40 ఏళ్ళకే అయిపోయే బండ్లు రా, మాకు 60 ఏళ్ళు వచ్చినా మా బండ్లు చాలా స్ట్రాంగ్ రా అని. సార్ మీరు ఇంకో 30 ఏళ్ళు కూడా రన్ చేయండి సార్. వెరీ వెరీ హ్యాపీ. చాలా వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. అంటే నేను ఇంత ఫన్ను, ఒక వ్యక్తి ఇంత స్పోర్టివ్గా ఉంటే తెలియకుండా మనకే అరే ఈ సార్ ఇలా ఉన్నారంటే ఇంకా మనం ఎంత ఎనర్జెటిక్గా ఉండాలి, మనం ఎంత వర్క్ చేయాలనే వైబ్లో ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నాని వేయలేదండి. నాని ఒకసారి అదే ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా చూశాడంట. వీడేదో బీఆర్ హైటెక్లో సినిమా చూశాడు. ఇంట్రడక్షన్ సీన్కి ఏదో అందరూ పేపర్లో విసిరేస్తా అంటే ఇతనితో సినిమా చేద్దామని వచ్చాడు. అసలు అది కుదరలేదు ఎందుకో, ఎప్పుడు మళ్ళీ కలిశాడు కొన్ని రోజుల తర్వాత. నాని కథ చెప్పగానే నేను 2.5 hours అసలు కంటిన్యూస్గా నవ్వుతూనే ఉన్నాను. మనోడు బేసిక్గా ఏంటంటే మన కాలేజ్లో ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయి కదండి. అంటే ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అందరం గొడవ పడుతుంటాం కదా, ఫ్యాన్ వార్స్. మనోడేమో బీభత్సమైన మహేష్ బాబు గారి ఫ్యాను, నేనేమో కాలేజ్ డేస్ ఇది అంతా, నేనేమో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను. నాకు తెలిసి వాళ్ళిద్దరిది బెస్ట్ కాంబినేషను. ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్, ఇంకో మహేష్ బాబు గారి ఫ్యాన్, వాళ్ళిద్దరు కొట్టుకున్నట్టు ఎవరు కొట్టుకోరు, మళ్ళీ వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్. అలా అయిపోయింది మా ఇద్దరు కాంబినేషను. నాకు వచ్చి కథ చెప్పినప్పుడు అన్న ఇది చేద్దామన్న, అది చేద్దామన్న, అదన్నా ఇదన్నా అంటే నాని ఎలా చేద్దాం అన్న, ఇవన్నీ కాదన్న, సినిమాని అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్ చేద్దాం,
థియేటర్లో కూర్చొని బయటికి వెళ్ళేంత వరకు వైబింగ్ ఫిలిం. నాకు తెలిసి చాలా రోజులు అయిపోతుంది అన్న ఒక సినిమా వైబింగ్ ఫిలిం అని వచ్చి, ఈ సినిమా కే ర్యాంప్ అని నేను అదే చెప్తానండి, వైబ్. అది నాని క్రియేట్ చేశాడు. రోజు మా ఇద్దరి జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నాని మోర్ దెన్ డైరెక్టర్ ఇవన్నీ పక్కన పెడితే నాకు ఒక బ్రదర్లా అయిపోయాడండి. ఈ సినిమా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిజల్ట్, ఎంత ప్లేసెస్కి వెళ్తుంది, ఎంత అవుతుంది, అది ఇదని పక్కన పెడితే నాకు ఒక మంచి వ్యక్తి దొరికాడు. లైఫ్లో నాని మొహం ఎప్పుడు చూసినా నేను నవ్వుతూనే ఉంటాను. అది వెరీ రేర్ నాని ఇండస్ట్రీలో. ఎప్పుడున్నా నాని కనిపించగానే నా ఫేస్లో ఒక స్మైల్ వస్తుంది. అరే నేను ఒక మంచి వ్యక్తితో ట్రావెల్ అయ్యాను, మంచి వ్యక్తితో జర్నీ చేశానని చెప్పి. హీ మేక్స్ మీ ఆల్వేస్ స్మైల్. నేను కే ర్యాంప్ షూట్కి వెళ్తుంటే మార్నింగ్ ఇద్దరం ఒకసారిగా చూడగానే ఎందుకు నవ్వుకుంటూ ఉంటాం, ఇద్దరం 20 నిమిషాలు నవ్వుతూనే ఉంటాం. అందరూ పిచ్చోళ్ళు అనుకునేవాళ్ళు. ఒకనో స్టేజ్కి మేము పిచ్చోళ్ళం అనుకున్నాం. సినిమా కూడా అలాగే ఆ పిచ్చోళ్ళ వైపు అది క్రియేట్ చేస్తుంది. థ్యాంక్ యూ నాని ఫర్ బీయింగ్ సో ఇన్నోసెంట్. ఈ సినిమా కే ర్యాంప్ సినిమా నిజంగా రేపు అంతా మీ అందరికీ గట్టిగా నచ్చేసి అంతా అంటే నాని ఇన్నోసెన్స్ ఉంటుందండి దాంట్లో. ఎంత ఇన్నోసెన్స్ అంటే బేసిక్గా మేము మందు తాగితే ఎలా తాగుతాం, ఏదో పెగ్గేసుకొని ఒక వాటర్ వేసుకొని ఏదో మనోడు ఎగ్గు పగలు కొట్టుకొని తాగుదాం అంటాడు. నాని అవసరం ఏదంటే అన్న మేము చదివే కాలేజీలో ఇలా ఉండేటి అంటే మేమేదో చాలా సాధారణమైన కాలేజీలో చదువుకున్నాం. మనోడు అంటే ఆ క్యారెక్టరేషన్ డిజైన్ చేయడం చాలా కష్టం అండి. నేను చాలా ఎంజాయ్ చేశాను క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు కూడా. ఇది నేను క్లారిటీ ఇవ్వాలి, మీరు అడుగుతారని నాకు తెలుసు, ముందే నేను క్లారిటీ ఇవ్వాలి. ఏదో 1-2 డైలాగులు వచ్చినప్పుడు ఏంటి కిరణ్ ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు కదా ఇలా డైలాగులు మాట్లాడేది ఏంటని. లేదండి, సినిమా కిరణ్ అబ్బవరం అనే సినిమా, వాడి పోస్టర్ వచ్చినా వాడు వచ్చినా ఫ్యామిలీలో అన్ని టికెట్లు అందరూ కూర్చొని చూసేలానే ఉంటుంది సినిమా. నా గ్యారెంటీ అండి అది. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. బికాజ్ అది కూడా మేము ముందు ఎందుకు అది చూపిస్తున్నామంటే వీడి క్యారెక్టరేషన్ చాలా చిల్లరగా ఉంటుంది. బాగా డబ్బులున్నోడు వాడు చిల్లర లైఫ్ కావాలనుకుంటాడు. అది చిన్న రిజిస్టర్ చేస్తే థియేటర్లోకి వెళ్ళేటప్పుడు ఆడియన్స్ ఇంకా వైబ్ అవుతారు, ఎంజాయ్ చేస్తారనే. మా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే అందులో పండగకు వస్తున్నాం. పండగ అంటే 4 రోజులు పండగ వచ్చింది ఈసారి. సిటీ నుంచి అందరూ ఊర్లోకి వెళ్తారు, లేకపోతే ఫ్యామిలీ అందరూ కలిసి సినిమా చూస్తారు. కే ర్యాంప్ సినిమా మిమ్మల్ని అందరినీ కడుపుబ్బ నవ్వించి అరే మళ్ళీ వెళ్దాంరా రెండోసారి, మళ్ళీ వెళ్దాం. ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఉంటాయండి, ఎంటర్టైనర్స్ ఉంటాయి, మళ్ళీ వెళ్దాంరా రిపీటెడ్గా చూద్దామని. ఒక నువ్వు నాకు నచ్చావు కావచ్చు, మల్లీశ్వరి కావచ్చు, వెంకీ కావచ్చు, రెడీ కావచ్చు, ఇలాంటి సినిమాలు మళ్ళీ చూద్దాంరా నాకు వైబ్ క్రియేట్ చేస్తుంది కదండి. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ నవ్వి సామజవరణ మళ్ళీ ఇదే అండి. కే ర్యాంప్ సినిమా మీరు ఫ్యామిలీతో చూసి మళ్ళీ ఫ్యామిలీతో వెళ్దాం అనుకునే సినిమా. మిమ్మల్ని అందరినీ చాలా గట్టిగా నవ్విస్తుంది. పోయిన దివాళీకి అన్ని సినిమాలు వర్కౌట్ అయ్యాయి. కా అయితే ఏంటి, లక్కీ భాస్కర్ అయితే ఏంటి, అమరన్ ఏంటి, అదేదో సంక్రాంతి పండుగ కదా సెలబ్రేట్ చేసినట్టు చేశారు తెలుగు ఆడియన్స్ అందరూ. మళ్ళీ దివాళీ ఖచ్చితంగా కే ర్యాంప్ మీ అందరికీ నచ్చుతుంది. మీరందరూ థియేటర్స్కి వచ్చి చూడండి, మీరందరూ ఎంజాయ్ చేయండి, మీరు ఖచ్చితంగా నవ్వుతారు. ఇది నా ప్రామిస్. నేను చెప్పానంటే ఖచ్చితంగా ఊరికే చెప్పనండి, ఇట్స్ మై ప్రామిస్. మీరందరూ చాలా గట్టిగా నవ్వుతారు. October 18 ప్రిపేర్ అయిపోండి సినిమా చూడడానికి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. రాజేష్ గారు వాంట్స్ టు యాడ్. సారీ అండి, ఇద్దరు పేర్లు మర్చిపోయాను. నా ఫస్ట్ సినిమా నుంచి ట్రావెల్ అవుతున్న బాలాజీ గారు కో ప్రొడ్యూసరు, ఆయనకి థ్యాంక్ యూ. అండ్ ఈ మూవీతో హాస్య మూవీస్తో పాటు రుద్రాన్ షెడ్ లైట్ ఇంకో ఫ్రెండ్ బొమ్మక్ షో గారు ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు ఈ సినిమాతో. థ్యాంక్ యూ అండి. ఈ ప్రెస్ మీట్ కానీ రాలేకపోయారు, నెక్స్ట్ అన్ని ఈవెంట్లు ఉండేలా చూసుకుంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, కే ర్యాంప్ సినిమా వైబే కాదు, ఈరోజు స్టేజ్ మీద వైబ్ చూస్తే కూడా అర్థమైపోతుంది కే ర్యాంప్ ఇస్ అ బ్లాక్ బస్టర్ వైబ్ అని చెప్పేసి. సో October 18 కోసం వెయిట్ చేస్తుంది.